యా మోహన్ రెడ్డి గారికి చందు గారికి నమస్కారం అండి. మోహన్ రెడ్డి గారు ఏంటి మొత్తంగా అసెంబ్లీకి చర్చకు రమ్మంటే చర్చకు రాకుండా పులివెందులు వెళ్ళిపోయారు అన్న టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే సో ఎక్కడా కూడా దీనిపై స్పందించిన దాఖలాలు లేవు, అంటే తప్పును ఒప్పుకుంటున్నారా అన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు అసెంబ్లీలో జరిగిన చర్చని? వంశీ గారు, అసెంబ్లీ గురించి పదే 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 మాట్లాడాల్సిన అవసరం లేదని ఎన్నో సార్లు చెప్పినాం. దీని గురించి మాట్లాడాల్సిన అసెంబ్లీ గురించి నేను చెప్పేది చర్చ గురించి కాదు, అసెంబ్లీ గురించి. అసెంబ్లీలో మేము చెప్పిన టైం మాకు ఇమ్మని చెప్పినా గానీ మాకు టైం ఏమన్నారు, ప్రతిపక్షం ఏమన్నారు. అంటే ప్రజల కోసం కూడా రారా? ఇప్పుడు అక్కడికి వచ్చి అసలు అక్కడికి వచ్చి మైకు పట్టుకొని మాట్లాడిన తర్వాత కట్ అంటే కదా అప్పుడు ప్రజలు అరే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే అరే నిమిషం కూడా టైం ఇవ్వట్లేదు, ఇంత అన్యాయం చేస్తున్నారని చెప్పి ప్రజల్లో స్పందన వచ్చేది. అసలు రానే రావట్లేదు కదా. వంశీ గారు, మీరు కొన్ని మరి స్టడీ చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే స్టడీ చేస్తున్నా. సంబంధించినటువంటి మంత్రులు, సంబంధించినటువంటి కూటమి నాయకులు వీళ్ళందరూ కలిసి పదే పదే చెప్తున్నటువంటి సందర్భాలు మనం అనేక సార్లు విన్నాం. ఏమని, జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేకి ఇచ్చే టైం ఇస్తాం తప్ప ఆయనకి ఎక్కువ టైం ఇచ్చే ప్రసక్తే లేదని వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆడికి వచ్చి పులివెందులకు సంబంధించి పులివెందుల ఎమ్మెల్యేగా పులివెందులో బీటెక్ రవి ఇక్కడ ప్యాకెట్ ఈ రోజు లడ్డు అంశం కదా, లడ్డు అంశంపై ఖచ్చితంగా మాట్లాడేందుకు టైం ఉంటుంది కదా. కొంచెం గంట సేపు టైం ఉంది, కొంచెం టైం ఇవ్వండి దయచేసి, ఏమనుకోవద్దు. పులివెందుల్లో బీటెక్ రవి కోడిపందాలు ఆడిస్తున్నాడు, పులివెందుల్లో బీటెక్ రవి జూదం ఆడిస్తున్నాడు, పులివెందులో డాన్సులు పెట్టించినాడు అని మాత్రమే మాట్లాడండి. మీరు ఇంకా ఇతరులు ఏది మాట్లాడద్దు. మీరు రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు కాదు, మీరు కేవలం పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పేదానికి వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు మేము వచ్చి అక్కడ ఏం చేయాలి? కాబట్టి మాకు మండల్లో బలం ఉంది, కాబట్టి మండల్లో మేము మాట్లాడడానికి అవకాశం ఉంది, కాబట్టి మండలికి మేము వచ్చినప్పుడు దమ్ముంటే ధైర్యం ఉంటే అక్కడ ఆన్సర్ ఇమ్మనండి సార్. ఆన్సర్ ఇవ్వకుండా మహిళల మీద కూడా ఎదురుదాడులు చేస్తున్నారు. వీళ్ళు మాట్లాడేది, వీళ్ళు మాట్లాడేది అర్హత ఎక్కడ ఉంది? అసెంబ్లీ వచ్చి మాట్లాడేది ఏముంది? వీళ్ళు పదే పదే ఎందుకు చెప్పుకుంటున్నారంటే వీళ్ళు చేసినటువంటి తప్పు బయటపడిపోయింది. బయటపడిన తర్వాత ఇలా పరిస్థితి ఎట్లుందంటే కుడితలో పడినటువంటి ఎలక ఎట్టు కొట్టుకుంటుంది. కుడితలో పడితే ఎలక ఊపిరి కొట్టుకుంటాను, పైకి రాలేదు లోపలికి పోలేదు, పైకి రాలేదు లోపలికి పోలేదు. కూటమి ప్రభుత్వం ఆ ఎలక్కి కూటమి ప్రభుత్వం ఎలక కొట్టులో పడింది, కొట్టుకుంటాం ఏం చేయాలా? ఆ పక్కనే అక్కడక్కడే కొట్టుకోవాల్సింది తప్ప ఎగిరి బయట పడలేదు, బయట ఎవరు వేయలేరు. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి తప్పు కల్లారా వీళ్ళకే కనిపించింది. కాబట్టి వీళ్ళకి కనిపించిన తర్వాత ఢిల్లీ లెవెల్లో పోయి అక్కడ మేనేజ్ చేసుకుని అక్కడ నుండి కంప్లైంట్ చేయాలని చూసినారు. ఆ ఢిల్లీ మొత్తంగా తిరుపతి లడ్డు వ్యవహారంలో ఎటువంటి కల్తీ జరగలేదంటారా? అయ్యా, 2014 నుండి 2019 వరకు ప్రీమియం డైరీ అనేది వాళ్ళు 90% సప్లై చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. వాళ్ళు చేసినటువంటి సప్లైని 2022లో చేసినారు. ఆ 2022లో అక్కడ సిఎఫ్టిఆర్ఐకి పంపించినటువంటి నివేదిక ఇమ్మని చెప్పి పంపించింది వైవి సుబ్బారెడ్డి గారు పంపించిన తర్వాత నివేదిక వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు సమర్పించలేదనేది సిబిఐ సిట్టు రెండు కలిసి చెప్పడంతో పాటు సిబిఐ సిట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేక భూమన కరుణాకర్ రెడ్డి గారికి కానీ దీని మీద ఎలాంటి సంబంధం లేదని వీళ్ళు సుప్రీంకోర్టు వేసినటువంటి సిబిఐ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి సిట్టు రెండు కలిపి వీళ్ళు విచారణ చేసినారు. ఆ విచారణలో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక, ఆ నివేదిక వీళ్ళకు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టుగా, సభాసాక్షిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టుగా రోజుకు 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలి, ఆ నిబంధనను తొలగించారు. రెండోది, సో ఏదైతే అంటే నెయ్యి తయారీలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి, ఆ 3 సంవత్సరాల అనుభవాన్ని సంవత్సరానికి తగ్గించారు. ఇంకొకటి 12 టన్నుల వెన్నని సేకరించాల్సిన పరిస్థితుల్లో దాన్ని 8 టన్నులకు కుదించారు. సో ఈ నిబంధనలో మార్పులు చేసింది ఎవరు? ఇవన్నీ ఈ నిబంధనలో మార్పులు జరగలేదా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో ఆయన మాటల్లో కూడా నిజాయితీ అంతే ఉంటుందని ఇది సిట్ రిపోర్ట్ లో వచ్చిన పరిస్థితే కదా. ఒక్క ఉదాహరణ తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతికి సంబంధించి 7 కొండలకు సంబంధించి జీవో ఇచ్చింది. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి, దాని గురించి మాట్లాడదాం. మనకు గంట సమయం ఉంది, మోహన్ రెడ్డి గారు గంట సమయం ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. కానీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఈ నిబంధనలు సడలించారా లేదా? స్ట్రైట్ గా ఏం ఆన్సర్ చేస్తారు?
మనము తిరుమలకు సంబంధించిన డిస్కషన్ జరుగుతున్న అక్కడ ఉన్నటువంటి లడ్డు ప్రసాదం కానీ, అక్కడ ఉన్నటువంటి డైరీకి సంబంధించి కానీ, అక్కడ ఉన్నటువంటి కొండలకు సంబంధించి కానీ అన్ని డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది. చేద్దాం కానీ క్వశ్చన్ కి ఆన్సర్ రావట్లేదు కదా. వాళ్ళు క్లియర్ కట్ గా చెప్తున్న పరిస్థితి, సిట్ రిపోర్ట్ లో మెన్షన్ చేసిన పరిస్థితి, ఈ నిబంధనలు మార్చారా లేదా, ఎందుకు మార్చాల్సి వచ్చింది? మారిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మార్చినటివి, వాటిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు కూడా లేదు క్లియర్ కట్ గా అక్కడ సిట్ మెన్షన్ చేసిన పరిస్థితి, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడే ఈ నిబంధనలో మార్పులు జరిగాయి అని చెప్పి సిట్టే మెన్షన్ చేసింది. సో ఏంటి ఏం ఆన్సర్ కదా? అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు టిటిడి బోర్డు మెంబర్ గా ప్రశాంత్ రెడ్డి, అదే విధంగా మన గొలుసు పార్థసారథి మినిస్టర్ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు, వీళ్ళిద్దరు రికమెండ్ చేస్తున్నారు. దాన్ని తెలుసుకోమని చెప్పండి. ఎవరి మీదనో తప్పి ఎవరినో ఇరికేయాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఈ ప్రయత్నాలు గిట్టకనే దేవుడు చీకొట్టాడు కాబట్టి, దేవుడు వీళ్ళను పరీక్ష శిక్ష పెట్టాడు కాబట్టి వీళ్ళు భయపడిపోయి ఇది రాష్ట్రం మొత్తం ప్రాకింది, దేశం మొత్తం ప్రాకింది. ప్రాకిన తర్వాత తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీని నుండి కోలుకోవాలంటే ఈ జీవితంలో జరగదు. ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దొబ్బాలనే ఉద్దేశంలో భాగంగా ప్రయత్నం చేస్తే, మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మీరు గుర్తుపెట్టుకోండి. సభ సాక్షిగా, సభ అంటే ఏది దేవాలయం, ఆ దేవాలయం సాక్షిగా నేను గత పాలకులోనే లేదు, అక్కడ ఉన్నటువంటి అధికారులు చేసిన వాళ్ళపై శిక్ష పడాలని నేను అంటున్నాను. అప్పుడు నేను ఇప్పుడు అన్నారు. మరి అన్నప్పుడు ఆ పాలకులు వీళ్ళు కూడా ఉన్నారు కదా. బోలే బాబా పాలకులు తీసుకొచ్చిన వాళ్ళు ఆ పాలకుల్లో కూడా వచ్చినారు కదా. ఏఆర్ డైరీ తీసుకొచ్చింది వీళ్ళే కదా, ఈ ప్రీమియం డైరీ తీసుకొచ్చింది వీళ్ళే కదా. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ పాలనలో అన్ని జరిగాయి. మీరు కనీసం ఫీల్డ్ విజిట్ కూడా పోలేదంట. ఫీల్డ్ విజిట్ నిబంధనలు కూడా తొలగించారని చెప్తున్న పరిస్థితి. సో ఈ అంశం గురించే మాట్లాడదాం.